మహాభాగవతం అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభాగవతం అనేది హిందూ ధర్మంలోని ఒక గొప్ప పురాణం. ఇది భాగవత పురాణం అని కూడా అంటారు. ఇది వేదవ్యాసుడు రాసిన 18 పురాణాల్లో ఒకటి. ఇందులో భగవంతుడు, శ్రీ మహావిష్ణువు అవతారాలు, ఆయన భక్తుల జీవితం, భక్తి మార్గం యొక్క మహత్తు వర్ణించబడుతున్నది. భాగవతంలోని ముఖ్య విషయాలు: ఒకటి, భగవంతుని మహిమ. భాగవతంలో శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ, ఆయన అనేక అవతారాల ద్వారా భక్తులను రక్షించడం కథలు ఉంటాయి. ఉదాహరణకు వారాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం లాంటివి ఉంటాయి. శ్రీకృష్ణ లీలలు. భాగవతంలోని దశమ స్కందం అనగా 10వ భాగం పూర్తిగా శ్రీకృష్ణుడి జీవిత కథపై ఆధారపడి ఉంటుంది. ఆయన జననం, బాల్యం, గోకుల లీలలు, రాధాకృష్ణ ప్రేమ, కంస కథ, కురుక్షేత్రం మొదలగునవి ఉంటాయి. ఈ భాగం అత్యంత ప్రాచుర్యం పొందినది. భక్తి యోగం. భాగవతం మనకు భక్తి ద్వారా భగవంతుని పొందవచ్చని చెప్పే మహాగ్రంథం. ఇందులో భక్తి యొక్క 9 రూపాలను వివరించారు. ఒకటి, శ్రవణం అంటే వినడం. కీర్తనం భగవంతుని గుణాలు పాడడం. స్మరణం ఆలోచించడం. పాదసేవనం సేవ చేయడం. అర్చనం పూజ చేయడం. వందనం నమస్కరించడం. దాస్యం సేవకుడిలా ఉండడం. సఖ్యం స్నేహితుడిలా భావించడం. 9, ఆత్మనివేదనం సంపూర్ణంగా నన్ను అర్పించుకోవడం. పరమార్థం భాగవతం మనకు చెబుతుంది. జన్మవర్ణ చక్రం నుండి విముక్తి పొందడానికి భక్తి మార్గమే శ్రేష్టమైనది. ఇది మానవ జీవితానికి మార్గదర్శకం. పాప పరిమళాన్ని తొలగించి మనసులో శాంతి, ప్రేమ మరియు భగవత్ శక్తిని కలిగిస్తుంది. భాగవత నిర్మాణం. భాగవతం మొత్తం 12 స్కందాలుగా ఉంటాయి. ప్రతి స్కందం ఒక నిర్దిష్ట అంశాన్ని వివరిస్తుంది. ఉదాహరణకు 1వ స్కందం వ్యాస మహర్షి భాగవతం రచించిన కారణం. 2, 3 స్కందాలు సృష్టి వివరణ. 10వ స్కందం శ్రీకృష్ణుడి అవతారం. 12వ స్కందం కలియుగ లక్షణాలు. ఇలా భాగవతం వినడం వల్ల మనకు మనశ్శాంతి, ఆనందం, పాపాలు తొలగిపోయి భక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.